ఇందాక ఒక పోస్ట్ చూసానండి. దేవుడు పంపించినట్టు జనం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు అని ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా అది చదువుతుంటే అండి నాకు అనిపించిందండి. నిజంగా ఓ మై గాడ్! ఏమైపోయేవాళ్ళం, రాష్ట్రం ఏమైపోయేది అనిపించిందండి. ఏంటమ్మా అంటున్నారా? అవునండి. గత ప్రభుత్వము చేసిన విధ్వంసం చూసుకున్నట్లయితే అసలా ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది అప్పుల్లో ఇవన్నీ పక్కన పెట్టేస్తే గనక, ఈ టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్న రోజుల్లో అంటే అసల ఐటీ అనేది ఒక్కటే కాకుండా జీవితాలే మారిపోతున్నాయి. అంటే ఏఐ తోటి, డీప్ టెక్ తోటి, వీటన్నిటితోటి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ తోటి వీటన్నిటితోటి మొత్తం చేంజ్ అయిపోయి, మనం వాడే చిన్న చిప్ దగ్గర నుంచి, కార్లో ఉన్న చిప్ దగ్గర నుంచి, ఇప్పుడు మనం వాడే ఫోనుల దగ్గర నుంచి, ప్రతి యంత్రంలో, వ్యవసాయంలో వాడే డ్రోన్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఏఐతో నడుస్తున్నప్పుడు, మనం ఒకటి మాట్లాడాలంటే కూడా ఏఐ తోటి చాట్ జీపీటీ అని చెప్పి మనం మాట్లాడుతున్న ఈ టైంలో, ప్రతి ఒక్క స్టెప్లో ఉన్న ఈ టైంలో, అలాంటి టైంలో మన రాష్ట్రాన్ని ఒక స్టెప్ అటువైపు వేపించడానికి మనం కూడా ఇవాల్వ్ అవ్వాలి. దాంతోపాటు మనం పరుగులు పెట్టాలి అంటే ఒక సరైన నాయకత్వం ఉండాలండి. అలా కాకుండా ఇదివరకటి నాయకత్వంలాగా కనుక ఎక్కడేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉండి దోచుకుందాం, దాచుకుందాం అనే దానిలోనే ఉంటే ఈ రోజున ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే నాయకుడు, సరైన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్తో పాటు లోకేష్ యొక్క స్టాన్ఫోర్డ్ ఎడ్యుకేషను, దీంతో పాటు తండ్రికి తగ్గ తనయుడిలాగా ఇవాల్వ్ అవుతున్నాడు చూడండి లోకేష్ బాబు. ఇలాంటి తండ్రి కొడుకుల నాయకత్వం లేకపోయి ఉంటే రాష్ట్రం ఎక్కడుండేది అనేది ఆలోచించుకోవడానికి కూడా భయమేస్తుందండి. నిజంగా అండి. 2024 ఎన్నికలు అనేది, దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం అనేది, అలాంటి ఒక లెజెండ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం అనేది ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. ఎందుకని అంటే వాళ్ళే లేకపోతే ఈరోజు సింగపూర్ పర్యటనలో అంతమందితో మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకులు వాళ్ళు తప్పితే ఇంకెవరున్నారండి? చూశారుగా పోయిన 5 సంవత్సరాలు పరిపాలన. ఎక్కడ పడితే అక్కడ చేపల కొట్లు ఇట్లాంటివి తప్పితే ఏది ఒక్క జాబ్ లేదు, ఒక్క కంపెనీ లేదు, ఏమీ లేదు. అలా ఉంటే మన రాష్ట్రంలో జనం పరిస్థితి ఏమయ్యేది?